సోలార్ ప్యానెల్స్ ఎలా విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి? సూర్యుడు మన సౌర వ్యవస్థ యొక్క గుండె. భూమి ఆర్బిట్కు 9.3 మిలియన్ మైళ్ళ దూరంలో ఉన్నాడు. సూర్యకిరణాలు ఈ దూరాన్ని ప్రయాణించడానికి 8 నిమిషాలు 20 సెకండ్లు అవసరం. మొక్కలు తమ అవసరమైన పోషకాలను ఉత్పత్తి చేయడానికి ఈ శక్తిని ఆధారంగా చేసుకుంటాయి. భూమి మీద అన్ని జీవుల ఉనికి ఈ శక్తి ద్వారా పోషించబడుతుంది. ఈ అత్యంత ముఖ్యమైన మరియు పుష్కలమైన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు. సోలార్ ప్యానెల్స్ ఈ మార్పిడి పనిని చేస్తాయి. సోలార్ ప్యానెల్ నిర్మాణం. సోలార్ ప్యానెల్ యొక్క ప్రధాన భాగాలు అల్యూమినియం ఫ్రేమ్, టెంపర్డ్ గ్లాస్, EVA షీట్ మరియు సోలార్ సెల్స్. అల్యూమినియం ఫ్రేమ్ అంచులను రక్షించడంలో మరియు ప్యానెల్ను స్థానంలో మౌంట్ చేయడానికి బలమైన నిర్మాణాన్ని అందిస్తుంది. టెంపర్డ్ గ్లాస్ సాధారణ ప్లేట్ గ్లాస్ కంటే 6 రెట్లు బలంగా ఉంటుంది. బలం చాలా ముఖ్యమైన అంశం, ఎందుకంటే గ్లాస్ చిరిగితే నీరు చొరబడుతుంది, అది అగ్ని ప్రమాదాలకు దారితీయవచ్చు. దాని వెనుక వైపున యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉంటుంది, ఇది కాంతి ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది. EVA షీట్ సోలార్ ప్యానెల్ లామినేషన్లో కీలక పాత్ర పోషిస్తుంది, ఇది తడి మరియు మట్టిని చొరబడనివ్వదు. సోలార్ సెల్స్ పనితీరు. పూర్తి శక్తి మార్పిడి సోలార్ సెల్స్లోనే జరుగుతుంది. అనేక సోలార్ సెల్స్ను కలిపి ఒక సోలార్ ప్యానెల్ తయారు చేస్తారు. అనేక సోలార్ ప్యానెల్స్ను కలిపి పెద్ద అరేగా ఏర్పాటు చేస్తారు. సాధారణ గృహ ప్యానెల్స్లో 60 సెల్స్ ఉంటాయి. ఇవి 30 నుండి 40 వోల్ట్ల మధ్య వోల్టేజ్ ఉత్పత్తి చేస్తాయి. వాణిజ్య ప్యానెల్స్లో 72 లేదా అంతకంటే ఎక్కువ సెల్స్ ఉంటాయి. ప్యానెల్లు దగ్గరగా గమనిస్తే 3 ముఖ్యమైన అంశాలు కనిపిస్తాయి. నిర్మాణ వివరాలు. మొదట, ప్రతి 2 సెల్స్ మధ్య చిన్న అంతరం ఉంటుంది. ఇది అధిక ఉష్ణోగ్రతల వల్ల జరిగే విస్తరణను భరించడానికి సహాయపడుతుంది. రెండవది, వర్టికల్ లైన్స్ బస్ బార్స్గా పిలువబడతాయి. ఇవి ప్రవాహాన్ని తీసుకెళ్తాయి. మూడవది, ఫింగర్స్గా పిలువబడే ఫైన్ లైన్స్ ప్రవాహాన్ని సేకరించి బస్ బార్కి అందిస్తాయి. సిలికాన్ రహస్యాలు. సోలార్ సెల్లో ఉపయోగించే ప్రధాన పదార్థం సిలికాన్. ప్రతి సిలికాన్ అణుకు 4 వాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉంటాయి. ప్యూర్ సిలికాన్లో అణువులు ఒకదానితో ఒకటి ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటాయి, కాబట్టివి స్థిరంగా ఉంటాయి. దీన్ని యాక్టివ్ చేయడానికి బోరాన్తో డోప్ చేస్తారు, దీనిని P టైప్ అంటారు. అలాగే ఫాస్ఫరస్తో డోప్ చేస్తే N టైప్ అవుతుంది, దీనిలో అధిక ఎలక్ట్రాన్లు ఉంటాయి. PN జంక్షన్ క్రియ. N టైప్ సిలికాన్ లేయర్ పక్కన P టైప్ లేయర్ ఉంచబడుతుంది. జంక్షన్ వద్ద హోల్స్ మరియు ఎలక్ట్రాన్లు కదలడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. అక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్లు లేదా హోల్స్ ఉండవు. దీన్ని డీప్లీషన్ రీజియన్ అంటారు. సూర్యకాంతి ప్రభావం. N రీజియన్ పై సూర్యకాంతి తగిలినప్పుడు అది డీప్లీషన్ రీజియన్ వరకు చొచ్చుకుపోతుంది. ఈ శక్తి ఎలక్ట్రాన్ హోల్ జోడీలను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కారణంగా ఎలక్ట్రాన్లు N టైప్ వైపుకు, హోల్స్ P టైప్ వైపుకు కదులుతాయి. ఇది ఒక బ్యాటరీలా పనిచేస్తుంది. లోడ్ కనెక్ట్ చేసినప్పుడు విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. ఈ విధంగా సోలార్ ప్యానెల్ DC విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది.